సూపర్ ఉందండి బాబా, థ్యాంక్స్ అండి బాబా. అలాగా అయ్యో స్ట్రెస్ తీసుకొని వద్దు తమ్ముడు, అంతా నువ్వే అంత అంటే ఆ హ్యాండ్ మన చేతికి వచ్చేంత లేదు లేక ఇప్పుడు నాకు అంత హ్యాండ్ నా దగ్గర వచ్చేంత లేదు. నువ్వు ఫుల్ కామెడీ అండి బాబా. ఇంట్లో ఉన్న ఇంట్లో స్ట్రెస్ వల్లనే నేను బయటకి కొంచెం ఫన్గా ఉంటాను అంతే. అది కూడా పక్కన ఏమంటారు, ఇప్పుడు మీరు సరదాగా ఉన్నారు కాబట్టి నేను సరదాగా ఉన్నా, మళ్ళీ వేరే వాళ్ళు అట్లా తీసుకోరు కదక్క. ఇంట్లో కొంచెం డిప్రెషన్, స్ట్రెస్, ఇంట్లో వాళ్ళ బాధలు ఉంటాయి, ఎప్పుడు మనకి ఉండే బాధలే ఉంటాయి కదా. అందుకే కొంచెం నేను లైవ్స్లోకి వచ్చి తర్వాత సరదాగా మాట్లాడతా. ఎటు పోయినా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే వస్తుంది అక్క. ప్రాబ్లమ్స్ అని నేను మేనేజ్ చేయాలంటే మనకి మెయిన్ థింగ్ ఏంటి, ఎటు పోయినా సరే మనకు కావాల్సిన డబ్బు. ఆ డబ్బు దగ్గర నేను ఎర్న్ చేయలేకపోతున్నాను అనేసి కొంచెం ఆ బాధ. ఇప్పుడు నేను హ్యాండిల్ చేసిన నా ప్రాబ్లం లేదు. నాకు ఏంటంటే ఇప్పుడు జాబ్స్ సెట్ అవ్వట్లేదు. జాబ్ ఒకటి చూస్తున్నా, అది చేద్దాకా వచ్చిపోయింది. వాడు ఒక 40K శాలరీ ఇస్తాడు, లాస్ట్కి నువ్వు ఆల్రెడీ అటెండ్ అయ్యే ఇంటర్వ్యూకి అని చెప్పి తీసుకోలేదు. ఓపెన్గా ఉండాలి తమ్ముడు అంతే. బట్ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు అక్క, ఇప్పుడు నువ్వు సరదాగా ఉన్నావు, నేను సరదాగా ఉన్నా, కానీ అందరూ అలా ఉండరు కదా. మనం అనుకున్న వాళ్ళు అలా ఉంటారు. స్టార్టింగ్ మీ లైవ్కి వచ్చినప్పుడు నాకు భయం వేసింది అసలు. అంటే సీరియస్ అంటే చూడడానికి సీరియస్గా ఉంటారు కానీ సరదాగా ఉంటారు, అంటే ఎట్లా ఉంటారు ఏంటనేసి బాగా అనిపిస్తుంది కదా. అందుకే నేను స్టార్టింగ్లో మీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా నేను ఎక్కువ రోజులు రాలేదు ఛానల్కి, అంటే లైవ్స్కి రాలేదు. మాకు 2-3 లైవ్స్కి వచ్చిన తర్వాత మీ సరదాగా అందరితో సరదాగా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా అలా అలవాటు అయిపోయి నేను మీ లైవ్కి వస్తున్నా. ఇప్పుడు క్లోజ్ అయిపోయా, అంటే మన వే ఆఫ్ టాకింగ్ బట్టి కదా ఆపోజిట్ పర్సన్స్ మాట్లాడేది. సరే అండి బాబు. తిన్నావా అక్క? టిఫిన్ చేసావా? నిజం చెప్పాలంటే తమ్ముడు, నాకు తమ్ముడు లేరు, నలుగురు సిస్టర్స్. బ్రో పుట్టి మా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారంట బ్రో. అయ్యో, నేను తమ్ముడు కదా అక్క, నేను తమ్ముడు కదా. ఆయన బయటికి పోతుందంట ఆయన బయటికి పోతుంటే ముందు మాట్లాడుకుని వద్దాంపా అంటుండు. సరే అన్న. ఓపెన్గా ఉండాలి తమ్ముడు అంతే. తిన్నానండి బాబాలాగా. నువ్వు నాకు ఈ రోజు నుంచి సొంత తమ్ముడు డన్. థ్యాంక్ యూ. నేను నాకు మ్యాక్సిమం యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతకి అందరినీ అక్కనే పిలవాలనిపిస్తుంది అక్క. అంటే వేరే ఫ్రెండ్ ఫీలింగ్ కూడా రావట్లేదు. అందులో చాలా తక్కువ మంది నాకు క్లోజ్ అయిపోయారు. అందులో ఒక పర్సన్ నువ్వు. ఓకే డన్, చెప్పు మరి. ఓకే, జాగ్రత్త తమ్ముడు, నువ్వు నాకు ఈ రోజు నుంచి సొంత తమ్ముడు మరి. డన్. ఆజ్ఞ మహారాణి. జాగ్రత్త, అలా ఏం లేదు అక్క. ఓకే మరి, జాగ్రత్త తమ్ముడు. ఓకే అక్క, జాగ్రత్త నువ్వు కూడా. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినావు ఇంతసేపు ఉంది. నాన్న జాగ్రత్త మరి. మరి నువ్వు కూడా టేక్ కేర్. థ్యాంక్ యూ అక్క.